హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక బ్రేకింగ్ న్యూస్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఇది బ్రేకింగ్ న్యూస్, ఏపీ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే 10,060 పోస్టులతోటి ఏపీ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి జీవో అనేటువంటిది మనకి ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది జీవోకి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది మీకు ఇందులో తెలపడం జరుగుతుంది అనమాట అండి. మొత్తం 10,060 ఉద్యోగాలకు గాను ఏపీ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇందులో ఏపీకి సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీపీఎస్సీ, డిఎస్సీ జాబ్స్ కూడా ఉన్నట్లుగా, అలాగనే ఉన్నత విద్యకు సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నట్లు ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక మొత్తం 10,060 పోస్టులతోటి జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లు ఎప్పుడనంటే దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అనేటువంటి తెలపడం జరిగింది. టోటల్గా 10,060 పోస్టులతోటి జాబ్ క్యాలెండర్ను అధికారికంగా విడుదల చేయడం జరిగింది అనమాట. మొత్తం 4 దశల్లో, మొత్తం 4 స్టేజెస్లో దీన్ని కంప్లీట్ చేస్తారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుందన్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఉన్నత విద్యా శాఖలో 1,500 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. మొత్తం 1,500 పోస్టులకు సంబంధించినటువంటి ఉన్నత విద్యకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగానే మరో 3,231 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే 2,311 ఉద్యోగాలకు సంబంధించినటువంటిది అక్టోబర్ 15న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మరొక 2,995 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సేమ్ డేట్న అక్టోబర్ 15నే మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేస్తారన్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పొందుపరచడం జరిగిందనమాట అండి. అయితే దీనికి సంబంధించిన జీవో అనేటువంటిది పీడిఎఫ్ అనేటువంటిది ఇంకా మన దగ్గర రాలేదు. వచ్చిన వెంటనే మీకు దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇస్తాను. సో సేమ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సెప్టెంబర్, అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తారని చెప్పేసి ఈ మేరకు జీవో అనేటువంటిది అధికారంగా విడుదల చేసినట్లుగా ఏపీ ఆర్థిక శాఖ అధికారికంగా జీవో విడుదల చేసినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. మొత్తం 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగిందనమాట అండి. సో మనం చూసుకున్నట్లయితే మొత్తం 10,060 ఉద్యోగాలండి. 10,060 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఆస్పిరెంట్స్ ఎవరైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో మీరు మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి రిలీజ్ అవుతున్నటువంటి టార్గెట్ 100+ సంబంధించినటువంటి కోర్స్ వీడియోస్ అనేటువంటిది మీరు చూడండి అండి. దీనికి సంబంధించినటువంటి వీడియో లింక్ అనేటువంటి నేను మీకు పొందుపరుస్తాను. అది మీరు చూసినట్లయితే కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి మన ఏపీ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రతికున్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఇందులో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పి క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.